హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ ఆడియోస్. ఇప్పుడండి మీ ముందుకి ఒక 5.1 హెవీ యాంప్లిఫైర్ అండి. ఇది హెవీ యాంప్లిఫైర్ అని ఎందుకంటున్నానంటే ఇందులో చాలా హెవీగా బోర్డులు వేయడం జరిగిందండి. అలాగే కాంపోనెంట్స్ కూడా చాలా ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్గా మనకు మ్యాక్సిమం ఒక ఛానల్కి వచ్చండి 300 వాట్ వరకు పవర్ జనరేట్ చేసేలాగా తయారు చేయడం జరిగిందండి. అయితే ఈ ఆర్డర్ అండి మనకు నిజామాబాద్ నుంచి ఆర్డర్ ఇచ్చారండి. అయితే ఇంతకుముందు వాళ్ళు వేరే దిక్కున చేయించుకున్నారు. ఆ యాంప్లిఫైర్ కాస్త సౌండ్ తక్కువ ఉందండి, ఇంకా సౌండ్ ఎక్స్పీరియన్స్ ఇంకా నాకు కావాలండి, ఎక్కువ కావాలి. మా దగ్గర టవర్లు ఉన్నాయండి. సెంటర్ బాక్స్ కూడా మాకు 3-వే టైప్లో ఉందండి. చాలా హెవీ బాక్సులు అండి. దానికి తగ్గట్టు చేయమన్నారు. దానికి తగ్గట్టు మాత్రమే ఇది చేయడం జరిగిందండి. అయితే అంత దూరం నుంచి నాకు ఆర్డర్ ఇచ్చినందుకు వాళ్ళకి మరీ థ్యాంక్స్ చెప్తున్నానండి. అయితే వాళ్ళ పేరు అయితే నేను ఇందులో చెప్పడం లేదండి. ఈ యాంప్లిఫైర్ కోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందండి, ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. వీడియోలోకి వెళ్దామండి. అయితే ఇది హెవీ యాంప్లిఫైర్ అని ఎందుకని అంటండి, ఇందులో 2 ట్రాన్స్ఫార్మర్లు ఉపయోగించానండి. సబూఫర్కి వచ్చండి, తర్వాత సెంటర్ ఛానల్ కండి, సరౌండింగ్ వచ్చండి ఒక ట్రాన్స్ఫార్మర్, ఓన్లీ టవర్ల కోసం ఒక ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయడం జరిగిందండి. అయితే ఇందులో ఏ కాంపోనెంట్స్ వేసానో, తర్వాత ఎట్లా మ్యాకింగ్ చేశానో, ఏది ఎంత వాట్స్ వస్తుంది, ఇవన్నీ తెలియజేస్తానండి. అయితే మీకు ఫ్రంట్లో చూస్తున్నారు కదండి, ఈ ఫ్రంట్ వచ్చండి మనకు కంప్లీట్గా మ్యాట్ బ్లాక్ అండ్ సైన్ బ్లాక్ తోటి ప్యానల్ ఇవ్వడం జరిగిందండి. అయితే మనకి ఈ సైడ్ వచ్చండి మాస్టర్ వాల్యూమ్ అండి ఎన్కౌంటర్ ఉంటుందండి. అలాగే దాని కింద పవర్ స్విచ్ అండి. అలాగే ఈ సైడ్ వచ్చండి సబూఫర్ ఫ్రీక్వెన్సీ అండి, సబూఫర్ ఫ్రీక్వెన్సీ, అలాగే యూఎస్బి సాకెట్ అండి. అలాగే మీకు ఇవి కనిపిస్తున్నాయి కదండి, ఇవి వచ్చండి ఎడిషనల్గా నేను బేస్ ట్రిపుల్ బోర్డులో వేయడం జరిగిందండి. అయితే సెంటర్కి వేసానండి బేస్ ట్రిపుల్ బోర్డు, అలాగే ఫ్రంట్ లెఫ్ట్ రైట్ కూడా బేస్ ట్రిపుల్ బోర్డు వేయడం జరిగిందండి. ఆ బేస్ ట్రిపుల్ బోర్డులు కూడా ఏం యూజ్ చేశానని కూడా మీకు పక్కగా తెలియజేస్తానండి. ఇది ఫ్రంట్ లుక్ అండి. అయితే మనకు క్యాబినెట్ వచ్చాను, ఇది కూడా హెవీ క్యాబినెట్ అండి. ఇది 4.5 ఇంచెస్ 15 ఇంటూ అంటే 15 ఇంచులు డెత్ క్యాబినెట్ అండి. ఇది 4.5 ఇంచెస్ హైట్ వస్తుందండి, తర్వాత 15 ఇంచు డెత్ వస్తుందండి. ఇది హెవీ మనకు ఉండే క్యాబినెట్లో కూడా ఇదే హెవీ క్యాబినెట్ అండి. దీని తర్వాత ఉండేది 6 ఇంచ్ హైట్లోనే వస్తుందండి, అది కూడా 15 ఇంచ్ డెత్ వస్తుందండి. ఇవి హెవీ క్యాబినెట్లు అండి. మనకి ఇంతకుముందు 12 ఇంచ్ డెత్ తోటి ఇచ్చారండి. అయితే 2 ట్రాన్స్ఫార్మర్లు వేసి ఇన్ని బోర్డులు వేసి చేయడానికి అయితే ఆ 12 ఇంచ్ క్యాబినెట్లో ఇరికిరికులుగా పెట్టడం ఉంటుందండి. ఇరికిరికులుగానే కాదండి, అసలు పాసిబుల్ కాలేదండి నాకు. ఎందుకంటే ఆస్ట్రా తర్వాత ఇమ్రానికి రిమోట్ కిట్లతో అయితే ఎంతో కొంత వీలవుతుందండి. ఎందుకంటే అది మదర్ బోర్డు పైన వస్తుంది కాబట్టి మనకి ఎంతో కొంత ఇక్కడ ప్లేస్ ఉంటుంది కాబట్టి ప్లేస్మెంట్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. కానీ ఇది వచ్చండి మనకు జెమ్టెక్ వెర్షన్ 5 అండి, రిమోట్ కిట్తో చేయడం జరిగింది. ఈ వెర్షన్ 5 రిమోట్ కిట్ తోటి ఏంటంటే అండి, మదర్ బోర్డు కూడా కిందనే వస్తుంది, మళ్ళీ దీనికి డెకోడర్ సపరేట్ చేసుకోవాలి. ఇవన్నీ మనం చేయాలంటే కంపల్సరీగా కొంచెం ఎడిలిపోయిన క్యాబినెట్ అయితే మనకు వీలుగా విశాలంగా వైరింగ్ అనగా ఇదన్నీ అన్నీ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందండి. అయితే అండి ఒక విషయం అండి, ఇటు కస్టమర్కి సెడ్డాన్ని నేను అన్నానండి, అలాగే ఇంతకుముందు చేసి ఇచ్చిన టెక్నీషియన్ కూడా సెడ్డానండి. ఏ టెక్నీషియన్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కస్టమర్లు ఏం చెప్పారో దాన్ని పెట్టే వాళ్ళు చేసిస్తారండి. ఇది ఒకటి మాత్రం కస్టమర్లు బాగా గమనించుకోండి. ఎందుకంటే మీరు వాళ్ళ రిక్వైర్మెంట్ అంటేనే మీరు ఏం చెప్పారో దాన్ని పెట్టి వాళ్ళు బడ్జెట్ చెప్తారు. ఫస్ట్ ఒక బడ్జెట్ చెప్తారు, హై బడ్జెట్. ఆ హై బడ్జెట్లో నుంచి మీరు ఎప్పుడైతే మాకు అంత ఎందుకంటే అంత అవ్వదు కదా, మీరు అంత కొలితే లోపల కాన్ఫిడెన్స్లో కూడా తేడాలు మారిపోతాయి. ఇది వాస్తవం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే మీరు రేటు తగ్గిన కొలికి వాట్స్ అదే ఉంటుంది, బోర్డులు కంపెనీ మారిపోతాయి. అలాగే మీకు ఇంకా తక్కువకి వెళ్తున్న కొలికి ఇంకా చీప్ అండ్ రకం బోర్డులు ఉంటాయి, కానీ వాట్స్ అదే. కాకపోతే ఏంటంటే మన్నీ కన్నది తేడా ఉంటుందండి. మీరు వేసుకునే బోర్డుల్లోన మన్నీ కంటూ ఉండాలంటే కొంచెం హై అండ్ మోడల్ బోర్డులు వేసుకోండి. హై అండ్ మోడల్ బోర్డులు వేసుకోవడం వల్ల మీకు బాగానే ఉంటుంది. అలాగనే హై అండ్ మోడల్ అంటే పెద్దగా ఏమీ మనకి లక్షల మీద ఉండవండి. జస్ట్ హై ఎండ్కి లో ఎండ్కి మహా అయితే డిఫరెన్స్ 100 నుంచి 500 ఈ మధ్యలో తేడా ఉంటుందండి. అయితే ఇంకొకటి అండి,
మీరు ప్రతి ఒక్క కస్టమర్ చెప్పేది, నేను పెద్దగా బేస్ ఆలకించానండి, నేను పెద్దగా సౌండ్ వినానండి, నా రూమ్ సైజ్ ఇంతండి, నాకు ఇంత అయితే సరిపోద్దండి అంటారు. తీరా చూసాక చేసి ఇచ్చాక నాకు ఈ రూమ్లో మీరు చేసి ఇచ్చింది చాలేదండి అంటారు. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే కస్టమర్లకి నేను కోరుకునేది, మీరు థియేటర్ ఫీలింగ్ రావాలంటే టెక్నీషియనే డిసైడ్ చేస్తారండి. దానికి మీరు నాకు ఒక 2 కస్టమర్లు తగిలారు. రూము అడిగితే 12x14 అన్నారు. దానికి తగ్గట్టు నేను చెప్పిన తర్వాత నేను అంత బేస్ ఆలకించాను అన్నారు. సరే అండి అన్నాను. ఇంకా తగ్గించండి రేటు, దానికి తగ్గట్టు చూడండి అన్నాను. అప్పుడు సింగిల్ సబూపర్ వేసుకోండి, మీరు థియేటర్ ఫీలింగ్ కావాలనుకుంటే నెక్స్ట్ పర్ ఛానల్ ఇంతే వస్తుందండి, ఇవన్నీ వగర చెప్పడం జరిగిన తర్వాత అతను ఇదే రేటుకి ఇంకో దగ్గర చేసేస్తాను అన్నారు. చేయించుకోండి అన్నారు. బెటర్ ఆప్షన్ అండి, చేయించుకోండి అన్నారు. చేయించుకున్నారు. తీరా చూసాక మళ్ళీ ఫుల్ ప్యాకేజ్ నా దగ్గరికి పంపించడం జరిగింది. మళ్ళీ అతనికి చేసి ఇవ్వడం జరిగింది. డబల్ వర్క్ అన్నది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ రూమ్కి, మీ థియేటర్ ఫీలింగ్కి కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా చూసుకొని, మీరు ఇంతగా ఇప్పుడు మహా అయితే తగ్గింతండి 1000-2000 తగ్గింటారు. 1000-2000 మీరు అనుకుంటారు, 2000 తగ్గిందని మీరు అనుకుంటారు. కానీ 2000 కదా మీకు బోర్డులు మారిపోతాయండి. తర్వాత అక్కడ వైరు, ఒక వేసే వైరు కూడా క్వాలిటీ మారిపోద్ది. ఇప్పుడు నేను ఇక్కడ పిన్ టు పిన్ మీకు చెప్తానండి. ఇందులో నేను ఇన్పుట్ కనెక్షన్లో అవుట్పుట్ కనెక్షన్ మొత్తం సీల్డ్ వైర్ వాడాను. సీల్డ్ వైర్ ఎందుకు వాడతాం? అమ్మింగ్ విషయం లేకుండా. అదే మీరు రేట్ తగ్గించి ఇచ్చారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అమ్మింగ్ లేకుండానే ఇస్తానండి. మామూలు వైరింగ్ తోటే ఏదో ఒక విధంగా. కానీ కొన్ని రోజులకి అది ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా అమ్మింగ్ స్టార్ట్ అవుతుంది నెమ్మదిగా. ఇప్పుడు జ్వరం వచ్చే ముందు ఫస్ట్ ఒళ్ళు నొప్పులు అనగా, జలుబు అనగా, తుమ్ములు అనగా ఇలాంటి ఎలా స్టార్ట్ అవుతుందో ఇది కూడా అట్లానే చిన్న స్టార్ట్ అవి లాస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్కువగా మనకు ఫుల్ ఫీవర్ ఎలా వస్తుందో దీనికి కూడా అమ్మింగ్ అలాగే వచ్చేస్తుంది. కాబట్టి ఆ 100-1000 దగ్గర మాత్రం ఎప్పుడు కక్కుర్తి పడకండి. కస్టమర్ల విషయంలో నేను చెప్పేది ఇదే. ఓకే అండి, చెప్పుకుని వెళ్తే చాలా ఉన్నాయి. అయితే ఈ యాన్పేరులో నేను ఎంత హెవీగా చేశాను ఏంటి ఇవన్నీ కూడా మీకు చూపిస్తానండి. అలాగే బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. చూస్తున్నారు కదండి బ్యాక్ సైడ్, ఇది కంప్లీట్ బ్యాక్ సైడ్ ఉంది. అయితే ఇది ఎక్కడ ప్లాన్ లేదండి, డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన డిజైన్ తోటే మనం ఇందులో డిజైన్ చేయడం జరిగిందండి. అయితే అండి ఇవి వచ్చండి మనకు ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అండి, అలాగే సరౌండ్ లెఫ్ట్ రైట్ అండి. కిందన సెంటర్ సబూపర్ అని ఉందండి, కానీ సెంటర్ సబూపర్ కాదండి, 2 కూడా సెంటర్ ఛానల్స్ అండి. వాళ్ళకి ఇచ్చే బాక్స్లో 2 ఛానల్స్ ఇచ్చారు సెంటర్ బాక్స్కి. కాబట్టి 2 ఛానల్స్కి మనం ఇక్కడ 2 ఛానల్స్ ఇవ్వడం జరిగింది. ఇది సెంటర్ ఛానల్ అండి, ఇది సెంటర్ ఛానల్ అండి. అయితే ఇక్కడ మనం సబూపర్ ఇచ్చామండి. వాళ్ళు సబూపర్ JBL 1500 మన దగ్గర చేయించారండి. సబూపర్ అయితే వాళ్ళదే. పాపం వాళ్ళు అయితే మాత్రం చాలా పెట్టుబడులు పెట్టారండి. ఆ విషయంలో అది మాత్రం హ్యాండ్స్ అప్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు డబ్బు కోసం కాదండి, వాళ్ళు ఏంటంటే సౌండ్ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే ఆలోచిస్తున్నారు, బాగుండాలి సౌండ్ అని. తర్వాత మనకి ఇది వచ్చింది డాల్బీ డెకోడర్ FT003 అండి, బ్యాక్ ప్యానల్ అండి. దీనికి వచ్చి మనకు ఆప్టికల్, కోయాక్సల్, HDMI ఇన్పుట్లు, అలాగే అక్స్ ఇన్పుట్ ఉంటుందండి. అయితే అక్స్ ఇన్పుట్ నేను రిమోట్ కిట్లో నుంచి ఇవ్వలేదండి, మనకు ఈ FT003 నుంచి మాత్రం అక్స్ ఇన్పుట్ ఇచ్చానండి. ఎందుకంటే అక్స్ ఇన్పుట్ దీని నుంచి వెళ్తే ప్రోలాజిక్ పర్ఫెక్ట్గా ఉంటుందండి, అందుకోసం దాని నుంచి ఇవ్వడం జరిగింది. అయితే మనకి బ్యాక్ సైడ్ ఒక ఫ్యాన్ అండి. ఈ ఫ్యాన్ కూడా వచ్చండి ఇన్సైడ్ ఇచ్చాను, ఎందుకంటే వాళ్ళు లోపల కొంచెం ఫ్యాన్లు ఎక్కువ కావాలన్నారు. లోపల ఫ్యాన్లకు నేను 4 ఫ్యాన్లు వేయడం జరిగిందండి. ఎందుకంటే బోర్డులు కూడా హెవీగా ఉన్నాయి కాబట్టి కొంచెం గాలి ఎక్కువ వాడితే ఫ్యూచర్లో మా బోర్డులకి ప్రాబ్లం రాకుండా ఉంటుందని ఇవ్వడం జరిగిందండి. తర్వాత ఇంకొకటి పెద్దది ఏంటంటే, చాలా జనం ఏంటంటే థర్మల్ సెన్సర్ బిగించుకుంటారండి. అది బిగించుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటో నాకైతే అర్థం కావట్లేదండి. బోర్డులు హీట్ ఎక్కిన తర్వాత ఆగిపోయి అప్పుడు ఫ్యాన్లు ఆన్ అవుతుంటాయి. ముందు హీట్ ఎక్కిపోవడం మనకి ముఖ్యమండి, ఫస్ట్ నుంచి హీట్ ఎక్కకుండా ఉండడం ముఖ్యమా? నా ఉద్దేశం అయితే ఫస్ట్ నుంచి హీట్ ఎక్కకుండా ఉంటే అవి పర్ఫెక్ట్గా మనకు లైఫ్ వస్తాయండి. పూర్తిగా హీట్ ఎక్కిపోయిన తర్వాత కాంపోనెంట్స్ మొత్తం హీట్ ఎక్కిన తర్వాత ఆ థర్మల్ సెన్సర్ ఇంత హీట్ అంటేనే అది ఆన్ అవుతుంది. అది దానికి తగ్గ వీటు మినిమం మనం సోల్డరింగ్ రాడ్ పట్టుకుంటే ఎంత వీట్ వస్తుందో మన చెయ్యి కాలిపోద్దు, అంత కాలినంత వరకు వీట్ ఎక్కాలి. అలాంటప్పుడు మాత్రమే అది ఆగుద్దండి. కాబట్టి థర్మల్ సెన్సర్ ఎప్పుడు కనెక్షన్ ఇచ్చుకోకండి, తీసేసుకొని డైరెక్ట్గా ఫ్యాన్లు అయితే రన్నింగ్లో పెట్టుకోండి, ఇది కోరుకుంటున్నానండి. అయితే లోపల కాంపోనెంట్స్ కూడా ఏమేసాను ఏంటనేది మీకు తెలియజేస్తానండి. అయితే ఆల్రెడీ మీకు ఫ్రంట్ లుక్ చూపించాను కాబట్టి మీకు లాంగ్ వ్యూలో నుంచి లోపల ఏమేసానో ఒకసారి పూర్తిగా చూడండి. అయితే మనకు ఇందులో 5 ఛానల్ బోర్డు అంటూ ఏముండదండి. మనకు వచ్చండి ఛానల్కి ఒక బోర్డు,
అన్న టైప్లో వేసుకుని వచ్చానండి. అయితే అవి కూడా మీకు వివరిస్తానండి ఎట్లా వేసాను ఏంటనేది. అయితే ముందు పవర్ సప్లై నుంచి వద్దామండి. ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చండి మనకు 30-30 10 యాంపర్ అండి. అలాగే 12-0-12 2 యాంప్ అండి. అలాగే 0-12 వచ్చండి 1.5 యాంప్ అండి. ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చండి మనకు ఒక పవర్ సప్లై అండి. ఇది వచ్చండి సబ్ ఊపర్కి, తర్వాత సెంటర్ ఛానల్కి, తర్వాత సరౌండింగ్ కోసం ఇది ఉపయోగించానండి. ఇవి వచ్చండి దీనికి పవర్ సప్లైకి కెపాసిటీలు వచ్చండి 63 volts 15,000 UF కెపాసిటీ తీసుకున్నానండి. అలాగే సెకండరీ ట్రాన్స్ఫార్మర్ వచ్చండి ఇది వచ్చి 24-0-24 6 యాంప్ అండి. ఇది వచ్చండి మనకు ఓన్లీ 2 టవర్స్ కోసం మాత్రం తీసుకున్నా. దీనికోసం పవర్ సప్లై 63 volts 10,000 UF కెపాసిటీలు తీసుకున్నానండి. ఇది 2 పవర్ సప్లైలు అండి. అయితే ఈ 2 పవర్ సప్లైలకి ఏ బోర్డు వేసామంటే ఈ 6 యాంప్ ట్రాన్స్ఫార్మర్ కోసం 2 మోనో బోర్డులు అండి. ఇవి 2 మోనో బోర్డులు కూడా వచ్చండి మనకు 2 టవర్ల కోసం అండి. ఇది వచ్చి మీరు చూడొచ్చండి 4231 మోడల్ అండి. ఎంకే ఆడియోస్ వాడిది. ఇది పీక్ పవర్ 600 వాట్ అండి. అంటే మనకు ఆర్ఎంఎస్ వచ్చండి ఇది 300 వాట్ పక్కకు వస్తుందండి. ఎందుకంటే 4 ట్రాన్సిస్టర్లే కదా, అవి మనకు 200 వాటే వస్తుంది అని అంటారు. కానీ అక్కడ ఈ మోడల్ ఎస్టికా మోడల్లో ఉంది. ఇందులో 4191 మోడల్ అయితే మీకు 200 వాట్ వస్తుందండి. ఈ మనకు 2 టవర్ల కోసం ఎంకే ఆడియోస్ తీసుకున్నానండి. అలాగే ఎంఎస్కే ఆడియోస్ వాడిది స్టీరియో బోర్డ్ అండి. ఇది వచ్చండి మనకు సెంటర్ ఛానల్ కోసం అండి. పర్ ఛానల్ వచ్చండి మనకు 100 వాట్ వస్తుందండి. ఇది వచ్చండి మనకు పీక్ పవర్ వచ్చి 250 వాట్ పీక్ పవర్ అండి. 250 వాట్ వరకు మనకు పీక్ పవర్. ఇది మనకి సెంటర్ ఛానల్కి ఎక్సలెంట్గా ఉంటుందండి. అలాగే సరౌండింగ్ వచ్చండి శక్తి తీసుకున్నాను, మీరు చూడొచ్చు. సరౌండింగ్ శక్తి తీసుకున్నాను. ఇది పర్ ఛానల్ 100 వాట్ వస్తుందండి. అయితే సబ్ ఊపర్ విషయానికి వచ్చేటప్పటికి రవి తీసుకున్నానండి. రవి వచ్చండి మనకి ఇది 220 వాట్ అండి. ఇది న్యూ అప్డేట్ అండి. 220 వాట్ ఆర్ఎంఎస్ తోటి ఇస్తున్నాడండి. అలాగే మనకు ఇక్కడ బేస్ ట్యూబ్ల బోర్డులు వేసానండి. ఈ 2 బేస్ ట్యూబ్ల బోర్డు కూడా సాన్విక ఆడియోస్. అయితే ఇది వచ్చండి మనకు ఎక్సలెంట్గా వర్క్ అవుతుందండి. 24-0-24 పవర్ సప్లైతో రన్ చేయవచ్చండి. మ్యాక్సిమం 35 volts వరకు మనం ఇవ్వచ్చండి. 24 volts నుంచి 35 volts వరకు ఇచ్చుకోవచ్చు. ఎక్సలెంట్గా ఉంటుందండి ట్రిపుల్ కానీ బేస్ కానీ. ఇవి వచ్చండి సెంటర్కి ఒకటండి. అలాగే టవర్లకు అంటే ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి ఒకటి వేసానండి 2 బోర్డులు. అలాగే రిమోట్ కిట్ విషయానికి వచ్చేటప్పటికి జెమ్టెక్ అండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, జెమ్టెక్ రిమోట్ కిట్ వేసానండి. ఈ జెమ్టెక్ రిమోట్ కిట్కి ఉన్న దరిద్రం ఏంటంటే కంపల్సరీ వాడు ఇచ్చిన పవర్ సప్లై మాత్రం యూజ్ చేయాలండి. యూజ్ చేస్తేనే ఎమ్మింగ్ విషయం అనేది ఉండదు. కాబట్టి కంపల్సరీగా జెమ్టెక్ పవర్ సప్లై యూజ్ చేయడం జరిగిందండి. అలాగే సబ్ ఫ్రీకి వచ్చేటప్పటికి గ్రోటెక్ అండి. గ్రోటెక్ సబ్ ఫ్రీ యూజ్ చేశానండి. ఈ సబ్ ఫ్రీ వచ్చండి ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పానండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. అలాగే మనకు డాల్బీ కంటెంట్ కోసం FT003 వెర్షన్ 2 అండి. ఈ బోర్డు ఉపయోగించడం జరిగిందండి. అలాగే స్పీకర్ ప్రొడక్షన్కి వచ్చేటప్పటికి ఎక్స్ట్రీమ్ ఉంటుందండి. ఇది 7 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్ అండి. ఇది 5.1 కదా, 6 ఛానల్ వస్తుందంటే ఇక్కడ మనకు సెంటర్లో 2 ఛానల్ కలిసాయండి. అందుకు 7 ఛానల్ వేయడం జరిగిందండి. అలాగే మనకు కూలింగ్ పర్పస్ కోసం అండి 4 ఫ్యాన్లు అండి. ఈ సైడ్ 2 తీసుకున్నా, ఇక్కడ ఒకటి తీసుకున్నా, అలాగే బ్యాక్ సైడ్ ఒకటి తీసుకున్నా. 4 కూలింగ్ ఫ్యాన్లు తీసుకున్నానండి. ఈ ఫ్యాన్ నాయిస్ రాకుండా ఒక బగ్ బోర్డ్ కూడా తీసుకున్నానండి. అలాగే ఈ జెమ్టెక్ రిమోట్ కిట్ కోసం సపరేట్గా మనకి ఒక SMPS ఇది తీసుకోవడం జరిగిందండి. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇచ్చి చూశానండి, లైట్గా అమ్మింగ్ ఉంది, అందుకోసం ఇది వేయడం జరిగిందండి. ఇది టోటల్గా లోపల వేసే కాంపోనెంట్స్ అండి. మీరు ఈ యాంపేర్లోన ఎట్టా ఉంది వర్క్ ఏంటనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏమైనా సందేహాలున్నా కనిపిస్తున్న నా నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. అలాగే ఈ యాంపేరు ఎట్లా సౌండ్ టెస్టింగ్ అన్నది మీకు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. షార్ట్ వీడియోలో చూసి మీరు అందులో నా వర్క్ ఎలా ఉంది ఏంటన్నది తెలియజేయండి. ఇక ఉంటానండి. జై హింద్.